అవసరానికి మించి వస్తువుని వాడుకోవచ్చు, ముందే అని బాగా వాడుకోకూడదు. అర్థమైంది కదా. కనుక ఏదైనప్పటికీ కూడా మనకు అవసరం లేనివి స్వీకరించకూడదు, అవసరం లేనివి జమ చేసుకోకూడదు, అవసరం లేనివి పోగు చేసుకోకూడదు. వీళ్ళంతా నింపేది వస్తువులు. అపరిగ్రహణ ఈ 5 కలిసి ఏమంటారు? యమము. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, యమహ అంటారు. అర్థమైంది కదా. అట్లా కనుక తర్వాత నియమః. నియమం అంటే శౌచ, సంతోష, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణాన నియమః. శౌచ అంటే సమూహం ఉంది అనుకోండి, నాకు ఈ మధ్యలో స్నానం చేయలేదండి, నాకు బట్టలు ఉచ్చుకోబుద్ధి చేయలేదు, మరి తినబుద్ధి చేయలేదు అని ఎందుకంటే కొడుకుంటాడు, బాగా లాగి చేస్తున్నాడు, పడుకుంటున్నాడు. అర్థమైందా? ఈ మధ్యలో నాకు తినబుద్ధి అవ్వట్లేదండి అంటారా? అన్నారు. మళ్ళీ రుచి కావాలి, ఏమంటే ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, పక్కన స్వీట్ కూడా వెళ్తే మంచిది కదా, నేను ఫంక్షన్కి వెళ్తే అంటుంటాను. అట్లా తమో గుణం ఏం చేస్తుంటే సదా సుఖమే కోరుతుండను. తమో గుణం ఏం చేస్తుంది? సదా సౌకర్యము, సదా సుఖమునే కోరుతుండను తమో గుణం. కనుక ఇక నేను ధ్యానంలో వెళ్తున్నానంటే ఇప్పుడు నేనేం శరీరంని పట్టించుకుంటలేను, ఏం పట్టించుకుంటలేను, నేను ఇది అనకుండా సోహం పరుడిగా ఉండాలి, సోమరిగా ఉండొద్దు. అర్థమైంది కదా. సోమరితనం కాదు. సోమరితనం అంటే నెట్టింత పట్టింత ఇక ఏది పట్టించుకోడు, క్లీన్ ఉండదు. అర్థమైంది కదా. మొత్తము తమో గుణంలో గడుపుతుంటారు, తమో గుణంలో. అలా కాకుండా సోహం వరుడిగా ఉండాలి సాధకుడు. కనుక శౌచం అంటే శరీరాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొంతమంది అతి తొమ్మిదే తొమ్ముతుంటారు, రుద్దిందే రుద్దుతుంటారు, కడిగిందే కడుగుతుంటారు. అట్లా చేయదు. అది దాన్ని ఏమంటారంటే అతి సర్వత్రా వర్జయేత్. అతి అనేది అన్నిట్లలో వదిలిపెట్టాలి. అతి శుద్ధి అవసరం లేదు. శుభ్రత, పరిశుభ్రత. వస్త్రాలని మంచి ఉతికినవి ధరించాలి, శుద్ధిగా ఉంచాలి. ఇప్పుడు ఈ కాలంలో చెప్పనక్కర్లేదు, పూర్వకాలం లాగా లేదు. కానీ తమో గుణం ఉంటే ఈ కాలంలో కూడా కొంతమంది ఉంటారు. సాధనలో వచ్చినప్పుడు ఈ తమో గుణ, రజో గుణాలు పోతాయి ప్రాణాయామం చేస్తుంటే, సత్వగుణంలోకి వస్తుంది మనసు. కనుక శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోనవలెను, వస్త్రాలని శుభ్రంగా ఉంచుకోనవలెను, తిరిగిన వస్త్రాలైనా ఉతికి కట్టుకోనవలెను. కనుక అట్లా ఆ విధంగా మనము ఈ విధంగా శుభ్రత, పరిశుభ్రత ఉంచాలి. అంటే బయట వస్త్రాలని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, లోపల హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. బయట అయితేనేమో సబ్బు పెట్టి రుద్ది శరీరానికి ఉన్న మురికిని పోగొట్టుకుంటాం స్నానం చేసి. ఇక వస్త్రాలని వాషింగ్ మిషన్ వేసి తిప్పి శరీరం వస్త్రాలకు ఉండే మురికిని తీసేస్తాం. మరి మనోమాలిన్యము, మనసుకుండే మురికిని ఎట్లా తీసేస్తారు? హృదయంలో పట్టిన జన్మలో ఉంటున్న ఆ మురికిని ఎట్లా దోమాలి చెప్పండి? ఏ సబ్బు పెట్టి దోముతారు? ప్రాణాయామం అనే సబ్బు పెట్టి దోమండి. అర్థమైందా? భక్తి అనే నీళ్లు పోయండి, ప్రాణాయామం అనే సబ్బు పెట్టండి. అర్థమైందా? ధ్యానం అనే వాషింగ్ మిషన్ వేసి తిప్పండి. అర్థమైందా? ఇక మొత్తం మురికి అంతా వెళ్ళిపోతుంది. కనుక ఆ విధంగా హృదయాన్ని సాధన వలన పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కనుక లోపల బయట శుభ్రత, పరిశుభ్రత ఉంచాలి. హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోవాలి లోపల. దీన్ని ఏమంటారు? శౌచ అంటారు. శౌచము, శౌచ సంతోష. చాలా మంది ఏమనుకుంటారు, ఏది ఇచ్చినా పండితులు చెప్తున్నారు అగ్నికి తృప్తి లేదు, ఎన్ని కళలు వేసినా మండుతుంది. అల్లునికి తృప్తి లేదు, ఎంత కట్నం ఇచ్చినా, అత్తగారు ఆస్తి అంతా రాసిచ్చినా, కూలి పని చేసి కూడా ఇస్తే డబ్బులు బాగుంది అని అనుకుంటారు. అంతేనా కదా. ఇంకా వాళ్ళని గోపుతుంటారు ఇట్లా, మీ వల్ల దగ్గర డబ్బు బాగుంది, మా అల్లుడు వ్యాపారం పెట్టుకున్నాడు, అందులో ఏమన్నా అడిగి రాకు, లేకపోతే ఇంకా బంగారం అన్న అడుగు అంటారు కదా. అట్లా అగ్ని అల్లుడు అంటారు కదా. అట్లా ఈ అగ్ని అల్లుడైనా తృప్తి పెట్టదు, కానీ అగ్ని తృప్తి పెట్టదు. కనుక అసంతృప్తి అనేది లోపల శరీరం మన మనసులో ఉన్నదనుకో, అర్థమైందా? అసంతృప్తి అనేది మన మనసులో ఉన్నదనుకోండి, ఇక ఎంత ఇచ్చినా తృప్తి లేదు. ఒక కుండకు రంధ్రం పడింది, నీళ్ళన్నీ పోతుంటాయి. ఆ కుండని ఏం చేయాలి? నీళ్లు నింపుతూ ఉన్నారు.
నింపుతూ ఉంటే అయినా ఖాళీ అవుతుంది. ఆ కుండకి ఏం చేయాలి, సిమెంట్ని మెత్తి వేసినాం అనుకో నీళ్లు అన్ని నిండి ఉంటాయి. కనుక మనం అసంతృప్తిని సంతృప్తి ద్వారా, అశాంతిని శాంతి ద్వారా పోగొట్టుకోవాలి. అలాగే అసంతృప్తిని తృప్తి ద్వారా, ఉన్న దాంతో తృప్తి పడితే సరిపోయాయి కదా. ఇప్పుడు అమ్మగారు ఉన్న చీరలతోటి ఉన్న నగలతోటి తృప్తి పడితే అయిపోయాయి కదా, అంతేనా కదా. కొత్త కొత్త మార్కెట్లకి లేటెస్ట్ మోడల్ వచ్చినాయి, మా పక్క వాళ్ళందరూ కొనుక్కున్నారు, నేను కొనుక్కోకపోతే ఏడుస్తూ కూర్చుంటాను, అంతేనా కదా. నారీనాం రోదనం బలం, ఆడవాళ్ళు అంటే ఈ యొక్క బాలనాం రోదనం బలం, అంతేనా కదా, అంతేనా కదా. నారీనాం అలకనం బలం, వాళ్ళు అడిగి ఏదైనా సాధిస్తారంట. వంట చేయకుండా అడిగి మూల కూర్చున్నారు అనుకో అయిపోయాక ఇంకా మూడు వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి రావాలి. కొంతమంది అడగరనుకో, అందరి ఇంట్లో కాదు, కొంత అంటే గతంలో ఉన్న వాళ్ళైనా ఆధ్యాత్మికంలోకి వచ్చినా కొంత మాత్రం, అంతేనా కదా. మా ఆవిడ ధ్యానం చేసుకుంటే ఈ మధ్యలో మధ్య ఏ గొడవ లేదు, ఆయన ధ్యానం చేసుకోవడమే కరెక్ట్ అని అంటుంటారు. లేకపోతే ఈ ఆడవాళ్ళతో ఏగలేని కాలంలో చాలా కష్టము, మాటలు తగ్గిపోయినాయి, భోజనం తగ్గిపోయింది, చీరలు తగ్గిపోయినాయి, నగలు తగ్గిపోయింది, గొడవలు తగ్గిపోయింది, కన్సర్న్స్ తగ్గిపోయినాయి, అన్ని తగ్గిపోయినాయి. అక్కడ ధ్యానం చేసుకోవడం కరెక్ట్ బాబు అని బాగా ధ్యానం చేసుకుని దేవుడు అని కోరుకుంటాం, అవునా కదా. ఇప్పుడు సుభద్రమ్మ గారు సంకల్పం చేసి ఈ రోజు 4 యజ్ఞాలు చేయించాలని రాజుగారికి ఆజ్ఞేస్తుంది, లిస్టు రాసిస్తుంది. లిస్టు రాసిచ్చినప్పుడు రాజుగారు స్కూటర్ మీద ఎక్కించుకొని 4 యజ్ఞాలు చెప్పారు. ఈ మధ్యలో నేను ధ్యానం తెచ్చుకుంటే యజ్ఞాలు తగ్గిపోయే వరకు రాజుగారికి ఊపిరి అమ్మయ్య ఊపిరి పీల్చుకోవడం తగ్గిపోయింది. అందుకే యజ్ఞానం జపయజ్ఞోస్మి, అంతేనా కదా. యజ్ఞానం జపయజ్ఞోస్మి, యోగాగ్ని అదే ద్రవ్య యజ్ఞ తపో యజ్ఞ యోగ యజ్ఞ తథాపరే. ఇక్కడ చేసేది యోగ యజ్ఞం, బయట యజ్ఞాలు ఇక ముసల్తనం అయింది, ఏముంది హాయిగా కూర్చొని ధ్యానం చేసుకుంటే ఇంకా సరిపోతుంది. యోగ యజ్ఞం చేస్తున్నాం ఇంకా అయిపోయాక మనకు అంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఇది ద్రవ్య యజ్ఞం కంటే యోగ యజ్ఞం అనేది 1,000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. కనుక ఆ విధంగా ధ్యానం చేసుకుంటే ఇక సమస్యలే లేవు. ఈ మధ్యన మా ఆయన ఏదో పోతే పోయిండు, నాకు తెలియదు, ఏదో ధ్యానాలు పోతున్నాడంట, వైన్ మారుతున్నాడు, సిగరెట్లు మారుతున్నాడు, గొడవ పడడం మారుతున్నాడు, కొట్టడం మారుతున్నాడు, అప్పులు చేయడం మారుతున్నాడు, అర్థమైందా. ఫ్రెండ్షిప్ తగ్గిపోయిండ్రు, కళ్ళు పూసుకొని ఎప్పుడు పూసుకుంటున్నారు. ఇది చేయడమే కరెక్ట్, ఏ గొడవ లేదు, నాకు భగవంతుని మొక్కుకుంటున్నా బాగా ధ్యానం చేసుకునేనా అని అర్థమైందా. ఇక సమస్యనే లేదు కదా. కనుక ధ్యానంలో ఆధ్యాత్మికంలో ఉంటే క్రమశిక్షణ, డిసిప్లిన్. ఈ ప్రపంచంలో దుఃఖాలు ఎందుకు వస్తున్నాయంటే డిసిప్లిన్ లేకపోవడం, క్రమశిక్షణ లేకపోతే డ్యూటీ చక్కగా చేయడు, అర్థమైందా. రెస్పాన్సిబిలిటీగా జీవించడు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోడు, తద్వారా దుఃఖం వస్తుంది, తద్వారా సమస్యలే అన్ని, ఉద్యోగంలో సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పులు, దుఃఖాలు, బాధలు వస్తాయి. డిసిప్లిన్ క్రమశిక్షణ ఒకటి ఉందనుకో, డ్యూటీ చక్కగా చేస్తే చక్కగా డబ్బులు వస్తాయి, ఇంటికి చక్కగా తెచ్చి భార్య చేతిలో పెడతారు, అర్థమైందా. ఆమె కుటుంబాన్ని నిర్వహిస్తుంది, అంటే ఆమెకి ఇచ్చేటివి ఆమెకి ఇస్తారు. మరి ఎక్కడ బయట కట్టేటివి ఉంటాయి అయితే మన మొత్తం కట్టేట్ల కూరగాయల డబ్బులు, ఇంటి ఖర్చులు కూడా ఇయ్యారు కొంతమంది, అంతేనే కదా. మరి ఇంటి ఖర్చులు లేకపోతే ఎట్లా, లేకపోతే ఆయన తెచ్చి అని ఇవ్వాలి సామాన్లు. కొంతమంది ఆడవాళ్ళని బయటకు పోకుండా ఓ కారులోనే తెచ్చి సామాన్ అంతా ఇంట్లో పెడతారు, సరిపోయాలి. ఆ పని అయినా చేయాలి ఇంకా, అంతేనా కదా. ఇంకా పని తగ్గించిన వాళ్ళు ఆ సరుకులు ఏం చేయమంటే వండి పెట్టలేదు అంటే ఎట్లా, అట్లా ఈ విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. కనుక ఇంకా సమస్య ఉండదు. కనుక ఈ ఆధ్యాత్మికం అనేది మనిషిని డిసిప్లిన్, క్రమశిక్షణ ఉంచుతుంది. ఇక్కడ చెప్పే మంచి మాటలు ఎక్కడైనా దొరుకుతాయా? బయట వెళ్ళారు ఫ్రెండ్స్ దగ్గరికి, మీరు ఏ వైన్ వాడతావు, ఏ బ్రాండ్ వాడతావు, ఏ బార్లో పోయినావు, ఎక్కడ ప్యాక్ పత్రాలు ఆడతావు, ఏ సినిమా చూసినావు, వాళ్ళు ఈ పక్కల జోలి ఆ పక్కల జోలి, డబ్బులు, లావాదేవీలు, వ్యవహారాలు, ప్లాట్లు, అంతేనా కదా, చిట్టీలు, ఫైనాన్సులు, ఇవే కదా మాట్లాడుకునేది వ్యవహారం. ఇక్కడ ఆధ్యాత్మిక వాళ్ళ సాంగత్యంలో ఆధ్యాత్మికమైన విషయాలు బయట దొరికేటివి కావు. కనుక తెలియదు, మంచి విషయాలు ఎన్నో, తెలియని విషయాలు తెలుసుకుంటాం. మన జీవితం, మానవ జన్మ ఎందుకు వచ్చింది, దీని లక్ష్యం ఏంటిది, మరి ఎట్లా ఈ మానవ జన్మని సద్వినియోగం చేసుకోవాలి, ఎట్లా మానవ జన్మ లక్ష్యం మోసం అంటున్నారు, ఆ మోసాన్ని ఎట్లా పొందాలి, రూపాయి ఖర్చు లేకుండా ఎట్లా పొందాలి, ఆ సాధన మార్గాలు, ఆ మెరుకోలు ఇక్కడ తెలుస్తుంది. కనుక దీనివల్ల మనం ఇదైతుంది. కనుక ఈ ఆధ్యాత్మికంలోకి వస్తే ఎవరు నిజమైన సుఖవంతులు అంటే ఆధ్యాత్మికంలోకి వచ్చిన వాళ్ళే. ఆధ్యాత్మికంలోకి వచ్చి దీన్ని ఆధ్యాత్మిక ధ్యాన సాధన చేసిన వాళ్ళే నిజమైన సుఖవంతులు. డబ్బులు ఖర్చు లేవు, తగ్గిపోతాయి, వ్యసనాలు వదిలిపోయాయి, మనశ్శాంతి కలిగే, ఆరోగ్యం వచ్చే, ఇంకేం కావాలి మనిషికి, అంతే కదండి. కనుక ఇవి ఎప్పుడైతే ఇవి లేవనుకోండి, ఈ సాధన లేదనుకో మొత్తం
మనిషి అస్తవ్యస్తము, కనుక మనో నియంత్రణ ఉండదు, అస్తవ్యస్తము దుఃఖమే. కనుక ఈ విధంగా మీరు మనకు చక్కగా ఆధ్యాత్మికంలో వచ్చినప్పుడు ఆధ్యాత్మిక సాధన చేస్తే గొప్ప ఫలితం వస్తుంది. కనుక ఈ విధంగా మరి ఎంతవరకు వచ్చింది? శౌచ సంతోష, సంతోషంగా ఉండాలి సాధకుడు, ఎల్లవేళలా హ్యాపీగా ఉండాలి. నా జీవితంలో అంత అన్హ్యాపీ ఉంది, నా జీవితంలో సాటిస్ఫాక్షన్ లేదు, నా జీవితంలో అన్ని కష్టాలే, నా జీవితంలో ఏం సుఖపడలేదు, ఏం సుఖం లేదు అంటారు. కోటీశ్వరుడు కూడా అదే అంటారు. ఈ కాలంలో సకల సంపదలు ఉన్న కూడా అదే అంటున్నారు, మధ్యతరగతి వాళ్ళు అదే అంటున్నారు, బీద వాళ్ళు అదే అంటున్నారు. తృప్తి అనేది ఎక్కడ ఉంటుంది? అగ్నిలో కట్టెలు వేసుకుపోతున్నాడు, అది మండుతూనే ఉంటుంది కదా. తృప్తి అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఏ కోరిక లేకపోవడమే నిజమైన తృప్తి. అర్థమైందా? ఏ కోరిక కోరకపోవడమే అంతే. అక్కడ ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది. అర్థమైందా? నువ్వు చెరువు నింపి పెట్టుకున్నావా? వర్షాకాలంలో వచ్చి నీళ్లు నింపుతాయి, చెరువు దోమ పెట్టాలి. అంతే. అలాగే నువ్వు ఏ కోరిక లేకుంటుంటే ఆటోమేటిక్గా అర్థమైందిగా ఇక నీకు సంతృప్తి ఉంటుంది. కోరిక వచ్చినప్పుడు మనసు బయటికి వెళ్తుంది. అర్థమైంది. ఈ రోజు ఏదన్నా చాలా మంది ఏమనుకుంటారంటే వైన్ తాగాలనుకున్నాను అనుకో, అప్పు చేయాలి, ఎవరి కోరికి టోపీ పెట్టాలి, 2-10 కిలోమీటర్ల పోయి తెచ్చుకోవాలన్నా వద్దా? సినిమా చూడాలంటే వెళ్ళాలన్నా వద్దా? మాంసం తినాలంటే వెళ్ళాలి, డబ్బులు 1000 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా వద్దా? చెప్పండి. మన అమ్మ మసాలాలు ఇది అవుతుందా చెప్పండి? కనుక ఈ విధంగా మనిషికి ఎప్పుడైతే కోరిక పుట్టిందో మనసు బహిర్ముఖం అవుతుంది. బహిర్ముఖం అయినప్పుడు అక్కడ దుఃఖం స్టార్ట్ అవుతుంది. మనసు అంతర్ముఖం ఉన్నదనుకోండి, దుఃఖమే లేదు. మనసులో కోరిక పుట్టినప్పుడు మనసు బహిర్ముఖం అవుతుంది, మనసులో కోరిక లేనప్పుడు మనసు అంతర్ముఖం అవుతుంది. మనసుకు రెండు, ఒకటి బహిర్ముఖము, ఒకటి అంతర్ముఖము. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బహిర్ముఖి ప్రాణాయామం. మన ప్రయత్నపూర్వకంగా చేసేది అంతర్ముఖ ప్రాణాయామం అంటారు లాయర్ మాస్టర్. మనసుకు 2 అవస్థలు ఉంటాయి, ఒకటి బహిర్ముఖము, ఒకటి అంతర్ముఖం. ఈ ప్రపంచంలో అంతర్జీవులు ఎక్కడున్నాయి? బహిర్ముఖంతో కదా. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బహిర్ముఖంతో ఉన్నారు. ఒక ఆధ్యాత్మికంలోకి వచ్చి సాధన చేసే వాళ్ళే అంతర్ముఖంలో ఉన్నారు. అందుకని వాళ్ళు సుఖంగా శాంతిగా జీవించగలుగుతారు. 2 అవస్థల్ని చేసి ఏకం చేయాలి. లేదు, రెండు లేకుండా ఒకటి చేయాలి. సదా అంతర్ముఖం చేసి ఉండాలి. సతతం యోగి అంటున్నాడు భగవద్గీతలో. మనం ఏం చేస్తాము? ధ్యానం చేసేటప్పుడు యోగిలాగా కూర్చుంటాం, తినేటప్పుడు భోగిలాగా కంట్రోల్ లేకుండా తినేస్తాం. మన రేపు దొరకోవాలి. పడుకునేటప్పుడు రోగిలాగా, భోగిలాగా తిన్నప్పుడు రోగిలాగా పడిపోతాడు. శివంలాగానే గురక పెట్టి కుంభకర్ణుడి నిద్ర. కుంభకర్ణుడి తిండి తిన్నప్పుడు కుంభకర్ణుడి నిద్రనే ఉంటుంది. అంతేనా కదా? సతతం యోగి అంటున్నాడు భగవద్గీతలో. సతతం అంటే తినేటప్పుడు యోగిలాగా మితాహారం, శుద్ధాహారం, న్యాయార్జితాహారం, శుద్ధాహారం, మితాహారం. కనుక అది తినాలి. మితాహారము శాకాహారం, మితాహారం తినాలి. ఆ మితాహారము యోగిలాగా భోంచేయాలి. కనుక పనులు చేసేటప్పుడు కూడా యోగిలాకనే. అర్థమైంది కదా? బాగా కోపంలో ఉన్నప్పుడు అమ్మగారులను అంటుదోమం అంటే ఇప్పుడు మిషన్లు వచ్చినాయి, కానీ కుండల శాస్త్రాన్ని పగిలిపోతాయి. కనుక ఆ బట్టలు బాధితే మొత్తం బట్టలు పగిలిపోవాలి పండగ వేసుకుపోతే. ఇప్పుడు వాషింగ్ మిషన్లు వచ్చినాయి కానీ, అర్థమైంది కదా? కనుక అట్లా కాకుండా ప్రేమగా ఏది చేసినా ప్రేమగా చేయాలి. కనుక సతతం యోగి. కర్మ చేసేటప్పుడు యోగిలాగానే ఉండాలి, తినేటప్పుడు యోగిలాగానే, పడుకున్నప్పుడు కూడా యోగిలాగా. అర్థమైందిగా? ఇంకా గురక పెడుతుంటే అట్టగా శరీరం మీద ఇది లేకుండా అట్లా విష్ణుమూర్తి లాగా పడుకోవాలి. విష్ణుమూర్తి ఎట్లా పడుకుంటారు? శేషపాంపు మీద, అంటే శేషనాగుని మీద, సముద్రంలో శేషపాంపు మీద పాము పైన విష్ణుమూర్తి ఎక్కడ పడుకుంటారు? యోగ నిద్ర. ఎడమ వైపు తిరిగి పడుకుంటారు. అప్పుడు ఏం నడుస్తుంది? సూర్యనాడి నడుస్తుంది. అర్థమైంది కదా? పింగళ నాడి నడుస్తుంది. అర్థమైంది కదా? అప్పుడు జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది, చక్కగా మీద ఉంటుంది. కనుక హాయిగా మనము సుఖంగా పడుకోవాలి. కనుక మనం ఏం చేస్తాము? ఎన్నో ఆలోచనలు చేస్తూ పడుకుంటాము, నిద్ర రాదు, దొరుకుతాం ఇటు అటు. రజోగుణంలో పడుకుంటే నిద్రనే రాదు. అర్థమైంది కదా? రజోగుణంలో పడుకుంటే నిద్ర రాదు. పడుకోవడం అనేది తమో గుణంలో పడుకోవాలి. అంతేనా కదా? అంటే తమో గుణంతో కూడిన సత్వగుణం ఉండాలి. అర్థమైంది కదా? మళ్ళీ అతి గుర్తి తమో గుణం కాదు. సత్వగుణం కొంత ఉన్నప్పుడు ఏముందంటే జాగరూకతో ఉంటాం.
మరి తమో గుణంలో అంటే ఇల్లంతా దోసుకొని పోయినా మెరుపు రాదు అర్థమైంది కదా. కనుక తమో గుణంలో నిద్రపోవాలి, రజో గుణంలో కఠినమైన పనులు చేసేటప్పుడు రజో గుణంలో చేయాలి, సత్వగుణంలో చేయలేదు. అర్థమైంది కదా. కఠినమైన పనులు అంటే ఇప్పుడు ఒక పెద్ద బండరాన్ని పలుగొట్టాలి, అర్థమైంది. రావణాసురుగా కుంభకర్ణుగా గుర్తులు చేసుకోవాలి గన్ను సుట్టే పట్టుకొని, అర్థమైంది కదా. అప్పుడే రాయి పగులుతుంది. కనుక అట్లా సత్వగుణంలో వ్యవహారాలు నడపాలి, అన్ని వ్యవహారాల్లో సత్వగుణంలో ఉండాలి. కనుక సంతోషం లేని వాడికి భూమండలం మొత్తం రాసినా సంతోషం రాదు. ఉన్నదానితో తృప్తి పడే వాళ్ళకి ఏది లేకున్నా తృప్తి పడతారు. కనుక ఈ యొక్క సాధకుడు ఎప్పుడు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. కనుక సంతోష లాభ అంటారు. ధ్యానం బాగా చేసేటోళ్లకు సంతోషము లాభ రూపంలో వస్తుంది. అర్థం, సంతోషం అనే లాభం కలుగుతుంది బాగా ధ్యాన యోగం చేసే వాళ్ళకి. కనుక సుఖ ప్రాప్తి లభిస్తుంది. అక్షయం సుఖం వస్తుంది. ఆ సుఖం అక్షయ సుఖం, అన్ని సుఖాలు తరిగే సుఖం, ఇది తరగని సుఖం. కనుక సంతోష. కనుక సాధకుడు ఎల్లవేళలా లోపల బయట సంతోషంగా సంతృప్తిగా ఉండాలి. సంతోషంగా సంతృప్తిగా సాటిస్ఫాక్షన్ గా హ్యాపీగా ఉండాలి, అన్హ్యాపీగా ఉండకూడదు. దాని వలన ఇంకా ఏది లేకుండా ఉన్న దాంట్లో తృప్తి ఉండాలి. ఇక దుఃఖమే లేదు. అన్ని దుఃఖాల కారణం కోరికలు. కోరికలు లేని వాడు కోటీశ్వరుడు, ఆశ లేని వాడు ఐశ్వర్యవంతుడు, కౌపినవంత కలు భాగ్యవంత. కౌపినం కట్టుకున్నవాడు ఆశ లేని వాడే భాగ్యవంతుడు. మిగతా వాడు నిత్యం దళితుడే. రోజు ఏడుస్తున్నాడు, ఇది లేదు అది లేదని. సకల సంపదలు ఉన్నాయి కానీ ఇది లేదు అది లేదని ఏడుస్తున్నాడు. నిత్య దళితుడు, నిత్యం దళితుడే. వాడు పెద్ద దళితుడు అన్ని ఉంటాయి, ఊరికి ఏడుస్తూ ఉంటాడు అంటారు. అవునా అంటారా? అన్ని ఉంటాయి కానీ ఇది లేదు అది లేదని ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, ఏడుపు కొట్టువాడు అంటారా మరి. కనుక నిత్యం సంతోష, సతతం సంతోష, సతతం యోగి. కనుక ఎల్లవేళలా హ్యాపీగా ఉండాలి సాధకుడు అనేవాడు. కనుక సంతోషం లేకపోతే, హ్యాపీగా లేకపోతే మనసు బహిర్ముఖం అవుతుంది. ఇది లేదు అది లేదని చింత చేస్తుంది, బయటికి పరిగెత్తుతుంది. సంతోషంగా ఉంటే మనసు ఎప్పుడు లోపల తృప్తి చెంది ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఏది కోరదు మనసు. కనుక సంతోషంగా ఉండాలి. కనుక సంతోష, శౌచ సంతోష. శౌచము లోపల బయట శుభ్రంగా ఉండాలి, హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోవాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి సాధకుడు. శౌచ సంతోష తపస్, ఎల్లవెల్ల ధ్యానయోగం తప్పించి భగవత్ ప్రాప్తి కోసం తప్పించి ధ్యానయోగాన్ని చేయాలి. తపస్వాధ్యాయ, ఆత్మనాత్మ విచారణ చేయాలి. శరీరం ఏది, ఆత్మ ఏది, ప్రకృతి ఏది, పరమాత్మ ఏది, ఆత్మ విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ. నేను కన్ను కాదు, చెవు కాదు, ముక్కు కాదు, నాలుక కాదు, నేను శరీరం కాదు, నేను ఆత్మ స్వరూపాన్ని. నేను 5 కర్మేంద్రియాలు కాదు, 5 జ్ఞానేంద్రియాలు కాదు, నేను మనోబుద్ధి చిత్త అహంకారాలు కాదు, నేను కేవలం ఆత్మస్వరూపాన్ని అని అట్లా సెల్ఫ్ ఎంక్వైరీ, విచారణ, వేదాంత విచారణ, ఆత్మ విచారణ కలిగి ఉండాలి సాధకులు. కనుక ఎల్లవేళలా మనము అంటే ఈ యొక్క స్వాధ్యాయం అంటే విచారణ కలిగి ఉండాలి. చింతామత్కరో చింతన కరో అంటారు. చింత అంటే సంసారం చింత చేయకుండా చింతన, దైవ చింతన చేయాలి. కనుక స్వాధ్యాయాన్ని కలిగి ఉండాలి. ఈశ్వర ప్రణామ అంటే భగవంతుని అచంచలమైన భక్తి, శరణాగతి కలిగి ఉండాలి. భగవద్గీత మొత్తం చెప్పి కృష్ణ పరమాత్మ ఒకటే చెప్పారు, మామేకం శరణం రజ అన్నారు. నన్ను ఒక్కరిని శరణం వేడు, నీకు అన్ని వస్తాయి. నీకు ఏది కావాలనో జ్ఞాపం తెలుసుకుంటావు, ద్రష్టం దర్శిస్తావు, ప్రవేశం నాలో ఐక్యమవుతావు. ఈ 3 లాభాలు కలుగుతాయి. కనుక ఎల్లవేళలా భగవంతుడికి ఎవరైతే శరణాగతి కలిగి ఉన్నారో, సంపూర్ణ శరణాగతితో ఉన్నారో అదే నిజమైన భక్తి. భక్తి అంటే ఆడంబరం కాదు, అలంకరణ కాదు, యాత్రలు తిరగడం కాదు, పారాయణం కాదు, పూజలు కాదు. భక్తి అంటే ఏంటిది? సర్వ సమర్పణ. భగవంతుడికి మనం సంపూర్ణంగా శరణాగతితో ఉండడం. కనుక ఈశ్వర ప్రణిధాన, ఇది 5 కలిపి నియమ. శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమ. ఈ లాస్ట్ 3 క్రియాయోగంలో వస్తున్నాయి. ఏంటిది? తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, క్రియాయోగ అంటున్నాం. ఈ 3 నియమంలో ఉండే 3 మనం క్రియాయోగంలో ఆచరిస్తున్నాం. ఈ అష్టాంగ యోగం అనే బిల్డింగ్ కి యమనియమాలు అనేది పిల్లర్స్. పునాది లేని మనం ఇల్లు కట్టలేము. ఈ పిల్లర్స్ లేని బిల్డింగ్ నిలవదు. ఈ 8 అంతస్తుల బిల్డింగ్ కు ఈ యమనియమాలు అనేది పిల్లర్స్. పిల్లర్స్ లేని మనకు బిల్డింగ్ కుదరదు, ఉండదు, పడిపోతుంది గాలివానంలో.
కనుక పిల్లర్స్ ఎంత దృఢంగా ఉంటే బిల్డింగ్ అంత దృఢంగా ఉంటుంది. ఈ అష్టాంగ యోగం అనే బిల్డింగ్ కి ఈ యొక్క పిల్లర్స్ అన్నమాట. ఈ సాధనకి యమనియమాలు అనేది పిల్లర్స్ లాంటివి. కనుక ఈ క్రియాయోగం ఆచరించేటోళ్ళు యమనియమాలు ఎప్పుడైతే పాటిస్తారో ఈ క్రియాయోగం అనే బిల్డింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది ఈ మోక్ష సాధన మనకు తప్పకుండా ఎంతో అద్భుతమైన ఫలితం మనకి ఇస్తుంటుంది. కనుక ఇవి యమనియమాలు పాటించి సాధన చేయాలి. ఇప్పుడు మనం క్రియాయోగ ధ్యానము సాధన ప్రారంభించుదాము. తాళవ క్రియ, చక్రస్మరణ, మహాముద్ర, నాభి క్రియ, ప్రాణాయామ,